హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున అంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పటికే మనం ఇక్కడ చూసుకోవచ్చు, అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే వైఎస్ఆర్ అంటే లోటస్ పాండ్లో ఉన్న ఇంటి వద్ద ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో మనకు చూడవచ్చు, మన కష్టం తెలుసు, మన కన్నీళ్లు తెలుసు, మన బ్రతుకులు మార్చే బాట వైఎస్ఆర్ కుటుంబానికి తెలుసు అంటూ ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో అంటే వైఎస్ షర్మిల గారి ఫోటో, అలాగే వెనక సైడ్ చూసుకుంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా కనిపిస్తుంది. అలాగే జై తెలంగాణ, జై జోహార్ వైఎస్ఆర్, వైఎస్ షర్మిల అనే ఫోటో కూడా కనిపిస్తుంది. అంటే మనం ముఖ్యంగా ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇక్కడ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అయితే ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో ఏ అంశాలు చర్చిస్తున్నారు అంటే కొద్ది రోజుల నుంచి తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభించబోతున్నారనే అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం అని ఏర్పాటు చేశారు. అంటే ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు అంటే తెలంగాణలో ఉన్న నల్గొండ కావచ్చు, మిగతా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అంటే వైఎస్ఆర్ అభిమానులు ఈరోజు వచ్చారు. ఇందులో ఇప్పటికే ఒక 300 మందితో లోపల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంటే ఈ సమ్మేళనంలో ఏ అంశాలు చర్చిస్తున్నారనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం, ఇక్కడ కొందరు నాయకులు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు నాథండేనండి. ఇక్కడ హైదరాబాద్లోనే నేను లాలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అయితే మేము ఆదిలాబాద్ జిల్లా టీం నుంచి మేము పనిచేస్తాము. మాతో పాటు ఉన్న మా సహోదరుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ తను. సో గతంలో పాదయాత్ర చేసి అసలు తెలంగాణలో వైసీపీ పార్టీ లేదు అనేటువంటిది ఎవరైతే భావించినారో మరి అటువంటి వారికి గట్టి సమాధానంగా నిలబడుతూ బ్రదర్ అంటే మా అందరినీ ఒక స్ఫూర్తితో మేము ఉన్నామంటే ఇంకా పార్టీ ఉంది, మనతో పాటు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అనేటువంటి భరోసానే కల్పిస్తూ బ్రదర్ మరి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా పాదయాత్ర చేసి తాడిపల్లి వరకు చేశారు. సో ఇప్పటికి కూడా మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనం కోసం ఇక్కడ వచ్చాం. అంటే ఆత్మీయ మీటింగే. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మీకు అంటే ప్రత్యేక ఆహ్వానం ఏమైనా పంపారు? ప్రత్యేక ఆహ్వానం అంటే మా జిల్లా క్యాడర్స్కి వచ్చినాయి, రమ్మని సమావేశం కాడికి పిలిచినారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చి మేము కొడుకున్నాం అంతే. ఇక్కడ వచ్చి మేము వెయిట్ చేస్తున్నాం, మాకేమి దేశం అంటే దొరకబోతున్నటువంటి దాంట్లో మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతానికైతే మేము వింటున్నాము, మా ఆత్మీయులతో మేము వింటున్నాము పార్టీ పెట్టబోతున్నారని, పార్టీ ముందుకు రాబోతుందని తెలంగాణ లోపల. సో మేము వేచి చూస్తున్నాం. నిజంగా మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, పార్టీ రావాలని మాకు ఆశ ఉంది, పార్టీ వాళ్ళు ప్రకటన చేయాలని మాకు ఆశ ఉంది. మేము వెంటనే కూడా మేము ఒక క్యాడర్గా ఫామ్ అయ్యి మేము పనిచేయాలని కూడా మాకు ఆశ ఉంది. అంటే గతంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉంది, ఆయన ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే గతంలో ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉండే ఇంతకుముందు గతంలో కూడా తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా చేశారు. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ కొనసాగించకుండా కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నారు? కొత్త పార్టీ పెడుతున్నట్టు అంటే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా ఎక్కడ లేదండి. డిస్కషన్ మాత్రం జరుగుతుంది, ఒక ఒపీనియన్స్. అంటే నాకు తెలిసి లోపల కూడా రాష్ట్రం ఎలా ఉంది, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, జనాలు ఎలా ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నాయా, సంతృప్తిగా ఉన్నాయా లేవన్నటువంటిది మాత్రమే అక్కడ నాకు తెలిసి మట్టుకు అక్కడ డిస్కషన్ జరుగుతుంది. లోపల ఉన్నటువంటి మా ఆత్మీయుల ప్రకారం అంటే ఆత్మీయులు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అలాంటిది ఒక సమాచారం అయితే మాకుంది. సో కొత్త పార్టీ పెడుతున్నారా లేదా అదే వైసీపీ పార్టీ పెడుతున్నారా ఇక్కడ అనేటువంటిది మాకు అనవసరం అండి. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ పార్టీ పెట్టినా కూడా ఆ కుటుంబం ఒకటే కాబట్టి, షర్మిలమ్మ గారైనా సరే లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వాళ్ళిద్దరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సంతానమే కాబట్టి, సో తనకున్నటువంటి క్వాలిటీస్ వీళ్ళిద్దరిలో ఉన్నాయి కాబట్టి అదే నమ్మకం అదే విశ్వసనీయత వాళ్ళు పట్టుకొని వస్తున్నారు కాబట్టి ఆంధ్రలో అదే దాని మీద వచ్చినారు. వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి అయినారు, ఈరోజు మంచి పరిపాలన అక్కడ జరుగుతుంది. అయితే తెలంగాణ వాళ్ళు చాలా మటుకు తెలంగాణలో న్యూస్ ఛానల్లో కూడా తెలంగాణ వార్తలు చూడేవో మానేసి ఆంధ్ర వార్తలను ఎక్కువ చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ అక్కడ చూస్తున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం ఆ విధంగా మాకు స్కీమ్స్ రావాలని, ఆ విధంగా మాకు ఒక భరోసా రావాలని. ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అని చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్గా ఇప్పుడు అంటే మనం గత ఉప ఎన్నికల్లో చూసుకున్నాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకున్నాం, బీజేపీ అనేది ఒక పుంజుకుంది. అంటే ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ ఒక పార్టీ అనేది వస్తే అంటే ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇటు తెలంగాణలో ఎలా ఉండబోతారు? ఖచ్చితంగా చెప్తున్నామండి. ఒకవేళ వైసీపీ పార్టీ ఒకవేళ తెలంగాణలో వచ్చినట్లయితే రేపటి టీఆర్ఎస్ పార్టీకి ఇదే పార్టీ మద్దతు ఇస్తే కానీ గవర్నమెంట్ ఫామ్ చేయదండి. మీరు మొన్న గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలను చూసినారు, ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు చాలా కోపం వచ్చేసి టీఆర్ఎస్కి చాలా మటుకు ఓటింగ్ కాంట్రవర్సీగా పోయింది బీజేపీ. అందులో ఫైదా ఉటాయించింది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కొంతమంది ఆంధ్ర ఓటర్స్ కూడా చాలా మటుకు టీఆర్ఎస్కి ఓట్లు వేసినారు. ఒకసారి మైనారిటీ ఓట్లని మనం టీఆర్ఎస్కి మైనస్ చేస్తే, ఒకసారి ఆంధ్ర ఓటర్స్ని మనం టీఆర్ఎస్కి మనం మైనస్ చేసి చూస్తే తెలంగాణలో కూడా 53-54 సీట్లు వచ్చేటి అంత సీన్ లేదండి టీఆర్ఎస్కి. ఎక్కడో 30 వెళ్ళిపోతుండే. నైతికంగా చూస్తే బీజేపీ విన్. జిహెచ్ఎంసీలో కూడా నైతికంగా చూస్తే జిహెచ్ఎంసీ విన్. ఎలా అంటే ఎస్సీలు ఓటేయరు,
చాలా మటుకు ఎస్ఎస్ ఓటేయరు బీజేపీ పార్టీకి, అలా మైనార్టీ ఖచ్చితంగా ఓటేయదు. కాబట్టి అంత ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు బీజేపీ సీట్స్ తీసుకొచ్చింది ఇక్కడ జిహెచ్ఎంసీలో. సో ఒక బీజేపీ పార్టీనే ఇక్కడ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా వైసీపీ పార్టీ డెవలప్ కాదని ఎందుకుంటుందండి? డెఫినెట్గా అవుతుంది. అంటే తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఆ బీజేపీ అంటే అంటే వాళ్ళు పెరిగే స్థాయిని తగ్గించడానికి వైసీపీ పార్టీ తరఫున అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే వైఎస్ షర్మిలతో పార్టీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. చాలా మటుకు ఇదే మాటలు మేము కూడా వింటున్నామండి. మీరు అన్న మాటలు మేము కూడా అదే వింటున్నాము. అంటే చాలామంది కూడా అదే మాట్లాడుకుంటున్నారు కూడా, ఎక్కడైనా జనాలకు సమకూడినా కూడా అదే మాట్లాడుకుంటున్నారు. బీజేపీ పెరుగుతుంది కాబట్టి బీజేపీని డౌన్ చేసే ఉద్దేశంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఆహ్వానిస్తున్నారు వీళ్ళకి అనేటువంటిది మాట మేము కూడా వింటున్నాం. కానీ మా పర్స్పెక్టివ్లో మేము చూసినట్లయితే, మేము చూస్తుందని బట్టి చూస్తే బీజేపీ పెరిగింది లేనిది మా పార్టీ ఎందుకు పెరిగిందనే ఉద్దేశం అయితే మాకుంది. భవిష్యత్తులో ఏ విధంగా అవుతుందని మాకు తెలియదు. మాకున్నటువంటి సమాచారం బట్టి చూస్తే బీజేపీ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు బీజేపీలో కొన్ని రేషనల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ రేషనల్ డిఫరెన్సెస్ అనేటువంటి కొంతమంది మీద మన నమ్మకం ఉంటుంది. వీళ్ళతో ఉంటే మాకు ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు, కలిసి ఉంటాము, కలిసి ముందుకు పోతాం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో అలా ఆలోచనలు ఉన్నటువంటి దాంట్లో అంటే వీళ్ళు నమ్మకమైన వ్యక్తులు కాబట్టి మేము ఒక బెస్ట్ ఆప్షన్గా మేము చూస్తున్నాం వీళ్ళని. సో టీఆర్ఎస్లో మేము పోయినా కూడా ఇప్పుడు అలా ఏమైందంటే చాలామంది అందులో ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళే అక్కడ అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు ప్రత్యామ్నాయం పార్టీ వస్తుందా, అందులోంచి బయటికి రావాలన్నా అనేటువంటి దానిలో చూస్తున్నారు. సో బీజేపీలో కూడా చాలామంది ఇప్పుడు అక్కడ ఫ్లో అయిపోయినారు. సో అక్కడ ఇక్కడ అనేటువంటిది ఇలా ఉంది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ వైఎస్ షర్మిల గారు పార్టీని ఒకవేళ ప్రకటించినట్లయితే డెఫినెట్గా దీనికి అభిమానంతో చేసేటువంటి వాళ్ళు ఉంటారండి. సాధారణంగా మనం చూస్తాం ఎలక్షన్కి క్యాన్వాసింగ్ తీసుకురావాలన్నా లేదా మనం జనాల్ని పోగు చేసుకోవాలన్నా ఓ మందో లేదంటే ఏదో అవసరం చూపిస్తే కానీ జనాలు రారు. కానీ ఈ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం ఇక్కడ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఉందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానం లేదని చెప్పుకున్న వాళ్ళు మాత్రం అది భ్రమపడినట్లయితే, అది భ్రమపడే తను లేడు కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వరకు కూడా లేరు కాబట్టి టీఆర్ఎస్కి ఓట్స్ అని ఫ్లో అయినాయి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటర్స్ కూడా కొంతమంది ఒక సెగ్రిగేట్కి అయ్యి కొన్ని కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ పూర్తి స్థాయిలో మొత్తం బయటకు వచ్చేస్తే పూర్తి స్థాయి ఓట్లన్నీ కూడా కవర్ అవుతాయండి. నిరుద్యోగులు చాలా మట్టుకు దీనికి బలంగా మారుతారు, పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తారు. అది ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు మనం చూస్తున్నట్టయితే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైఎస్ షర్మిల అభిమానులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు నిర్వహిస్తున్నది కేవలం ఆత్మీయ సమ్మేళనం మాత్రమే. ఈ ఆత్మీయ సమ్మేళనంలో అంటే తెలంగాణలో రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది, ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పటివరకే తెలంగాణలో యువత కానీ చాలా అంటే నైరాశ్యంలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు. ఇటువంటి టైంలో అంటే ప్రజలకు అండగా ఒక పార్టీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అలాగే వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్ అభిమానులు, కేసీఆర్ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారని మనకు అంటే వీళ్ళ అభిమానులు చెప్తున్న విషయము ఇక్కడ చూసుకోవచ్చు. రావాలి షర్మిల, కావాలి షర్మిల అంటూ కొందరు మహిళలు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని చూస్తున్నట్టు చూడవచ్చు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే అంటే చాలామంది అభిమానులు ఇక్కడ చేరుకొని వైఎస్ షర్మిల గారికి అభివాదంగా వాళ్ళ అభివాదాలు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. చెప్పడానికి ఏం లేదమ్మా, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాం కదా, మీకు చెప్పకుండానే చేస్తామా? ఈరోజు నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు, వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్నీ వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఈజ్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. బట్ వీల్ సీ హౌ ఇట్ గోస్. పార్టీ పెట్టబోతున్నానని మీరు డిసైడ్ అయిపోయారా? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి.
వైఎస్ఆర్సీపీనే కంటిన్యూ అవుతుందా రాష్ట్రంలో, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు కానుందా మీ ఆధ్వర్యంలో? తెలియదు, చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యాంగ రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది మేడం? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది మేడం? తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఎట్లా ఉంది? మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? రానున్న రోజుల్లో ఇది ప్రెస్ మీటా? వాట్ ఈస్ దిస్? జిల్లాలో మళ్ళీ మీటింగ్ అవుతారా? మీరు జిల్లాలోకి వెళ్తారా మేడం? అంటే జిల్లాల నేతలతో మళ్ళీ మీరు మీటింగ్ అవుతారా రానున్న రోజుల్లో? ఇప్పుడు నల్గొండ వాళ్ళతో మాత్రమే అవ్వడం జరిగింది. ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి 2 లేకపోతే వారానికి కనీసం 1 చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ అభిమానులతో భేటీ నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది ఈరోజు మీటింగ్. వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని నాకు అనిపిస్తుంది. అవ్వలేదు, అవునప్పుడు మీరు చెప్తారు. టైముంది కదా, ఎలక్షన్లు ఎప్పుడమ్మా? రాజన్న రాజ్యం నాకు తేవాలని తెలంగాణలో నాకు కోరిక ఉంది. మద్దతు ఉందా లేదా? మీ మీటింగ్లకు జగన్ గారి మద్దతు ఉందా లేదా? లేదని మీకు చెప్పాడా? మీరు ఎందుకు అనుకుంటున్నారు లేదని? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న, వయసులో నాకంటే పెద్దవాడు. ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నా. తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెజెంట్ గా? మీరు చెప్పండి, మీరు కదా లేదు నేను చెప్పండి, మీరు చెప్పండి. చాలా పాజిటివ్ గా వచ్చిందమ్మా, దీంట్లో మాట్లాడాను ఇందాకే. అడుగుతారా? నా పేరు బీవీ గౌడు. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా రాజశేఖర రెడ్డి గారి వీర అభిమానిని. ఎందుకు అభిమాని అయినంటే, నేను మాదొక మారుమూల గ్రామం. నాకు ఇల్లు లేని పరిస్థితుల్లో కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇచ్చి ఆదుకున్నారు. అప్పటి నుంచి నేను నా కుటుంబం రాజశేఖర రెడ్డి గారికి ఒక 25 సంవత్సరాల నుంచి విధేయులుగా ఉంటున్నాము. ఆ అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి ఎందుకు? ఈరోజు ఇక్కడికి ఎందుకంటే మా రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు ఆత్మీయ సమ్మేళనం పెట్టిండ్రు ఈరోజు. ఆ ఆత్మీయ సమ్మేళనంకు మాకు కొంతమందికి ఫోన్లు వచ్చినాయి, అది దానికోసం మేము వచ్చినాం. అంటే ఫోన్లో ఏం చెప్పారంటే ఆత్మీయ సమ్మేళనం అంటే గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతుందనే సంకేతాలు ఉన్నాయి. ఈరోజు ఏమైనా పార్టీని ప్రకటించే అవకాశం? పార్టీ ప్రకటించే అవకాశాలు ఈరోజు ఏం లేవు. కేవలం ఆత్మీయ సమ్మేళనం మాత్రమే, అందరినీ కలుసుకోవడానికి మాకు ఆహ్వానం వచ్చింది, దానికోసం వచ్చినాం. అంటే ఈ సమ్మేళనంలో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఏ అంశాలంటే లోపల కార్యక్రమాలు నడుస్తున్నాయి, అవి చూస్తారు మీరు తర్వాత అన్నీ చెప్తారు. షర్మిల గారు ఒకవేళ తెలంగాణలో పార్టీ పెడితే పార్టీ ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? 100% తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణలో 100% రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఎట్లనైతే మాట ఇచ్చి మడమ తప్పకుండా ఎట్లనైతే చేసినరో, రైతులకు, రైతు కూలీలకు, బడుగు బలహీన వర్గాలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు ఎట్లా చేసినరో,
రేపు షర్మిలమ్మ గారు కూడా వస్తే ఖచ్చితంగా 100కు 100% అందరికీ సమన్యాయం జరిగేటట్టు చేస్తుందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే ఏపీలో అంటే సీఎం జగన్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అదే పార్టీని ఇక్కడ కాకుండా కొత్త పార్టీ ఏమైనా పెట్టారు? కొత్త పార్టీ అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకు ముఖ్యమంత్రి, తెలంగాణకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇక్కడ కూడా ఉండాలి. ఇక్కడ షర్మిలమ్మ గారు ఇక్కడే పుట్టినరు, ఇక్కడే పెరిగినరు, ఇక్కడ పుట్టినరు ఇక్కడనే కదా. ఇప్పుడు అమెరికా పోతాం, అక్కడ సిటిజన్ అవుతాడు, అక్కడ పౌరసత్వం వస్తుంది. దానికోసం ఇక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కొన్ని ఆశయాలు నెరవేరాలంటే షర్మిలమ్మ గారు రావాలని మేము అందరం మనసారా కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, ఇలాంటి టైంలో అంటే షర్మిల గారు కొత్త పార్టీ వస్తే పార్టీ ఎలా ఉండబోతుంది? అంటే షర్మిలమ్మ గారి పార్టీ వస్తుందని నేను చెప్పేదానికంటే కేసీఆర్ గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలు, దొంగ పార్టీలు కూడా పుట్టుకొచ్చి ఊర్లలో తిరిగి జనాన్ని గొడవలు పెట్టి పంచాయతీలు పెడుతుండ్రు. అట్లా పెట్టే ఉద్దేశం షర్మిలమ్మ గారికి లేదు. ఇప్పుడు ఊర్లలోకి పోయి గొడవలు పెట్టి పంచాయతీలు సృష్టించే వ్యవహారం కాదు. ఇదంతా తెలంగాణ అంటే కూడా ఒక కుటుంబమే, వైఎస్ఆర్ కుటుంబమే. అది గతంలో కూడా షర్మిల గారు తెలంగాణలో పాదయాత్ర చేశారు కదా, అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు చేసిండ్రు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు. తెలంగాణ తెచ్చిన తర్వాత అప్పుడున్న ఉద్యమ పార్టీ పోయింది, ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించింది. ఏది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ పార్టీగా అవతరించింది. అంటే ఇక ఉద్యమం లేదు, ఉద్యమ పార్టీలు లేవు, స్వేచ్ఛావాయువు, ఎవరైనా పార్టీలు పెట్టుకుంటారు, ఏదైనా చేసుకోవచ్చు. అది థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణలో రాజన్న రాజ్యం షర్మిలతోనే సాధ్యం. ఈరోజు బలోపేతం చేయడానికి కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మూలకారణం నుంచి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. తాండాలుగా ముందుకు తీసుకొని పోదాం. ఈ బీజేపీ టీఆర్ఎస్కి బొందలో కలపాలి. రానున్న రాజ్యంలో తెలంగాణలో రాజన్న రాజ్యం వస్తుంది. నల్గొండ డిస్టిక్ మునుగోడు కాన్స్టిట్యున్సీ మాది. త్వరలో షర్మిల గారు మళ్ళీ తెలంగాణలో పాదయాత్ర మొదలు పెడతారు. అది జగనన్న వదిలిన బాణం షర్మిలమ్మ జగనన్న ఇక్కడికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ఉన్నారు. ఒక మనిషి 2 చోట్ల సీఎంగా ఉండలేడు కాబట్టి జగనమ్మని తెలంగాణకు పంపిస్తున్నాడు. మన అందరూ ఆశీర్వాదాలు కావాలి. రానున్న రోజుల్లో షర్మిలమ్మ గారి నాయకత్వం మనందరం బలపరచాలి. ముందుగా నల్గొండ డిస్టిక్ని ఎంచుకొని నల్గొండ డిస్టిక్లో కార్యకర్తలతో మాట్లాడతానని షర్మిలమ్మ చెప్పడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో మరీ ముందు తరాలకు జగన్ వదిలిన బాణంగా షర్మిలమ్మ వస్తుంది. అందులో ఎలాంటి తేడా లేదు. అన్ని అపోహలు తెరదినిస్తారు. కాసేపట్లో షర్మిలమ్మ గారు వచ్చి మనలో ఉన్న కలహాలన్నీ కలహాలన్నీ అన్ని బయటకు తీసేసి త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని షర్మిలమ్మ గారు చెప్తున్నారు. జై జగన్, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై